ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వాక్యము మనం చదువుకుంటున్నాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ప్రభు అంటే మాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే స్వస్థతల కోసము, విడుదల కోసము, అద్భుత కార్యాల కోసము ఇష్టమని చాలామంది వెంబడిస్తూ ఉంటారు. వాళ్ళు ఆజ్ఞలు గైకొనాలి, ప్రభుని వెంబడించాలని వాళ్ళకి తెలియదు. ఎస్ఐ కాడికి వస్తే బాగు చేస్తాడు, నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు అని అనుకునేవాళ్ళు చాలామంది. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఆయన్ని ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అటు అనుకొని మనం ఆయన్ని ప్రేమించకుండా ఉండకూడదు. మీరు నన్ను ప్రేమిస్తే మీరు ఒక్క పని చేయాలని అడుగుతున్నాడు. ఏమిటంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలంటే మనకు తెలుసు కదా. మార్క్స్ వార్త 12:29 నుంచి 31 వరకు చూస్తే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుట అన్నదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుట. ఈ రెండుటికి మించిన ఆజ్ఞ మరి ఏది లేదు అని ప్రభు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించడం అంటే ఆయన కంటే ఎక్కువగా ఇంకా దేన్ని ప్రేమించకూడదని అర్థం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు మనం చూస్తే, మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. లోకములో ఉన్నదందయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబము తండ్రి వలన పుట్టినవి కాదు, అది లోకాధికారి వలన పుట్టినవే. సహజంగా ఈ లోకంలో వాటినే ప్రేమిస్తాం మనం. దేవుడు మనకు కనబడడు అని అనుకుంటాం. కానీ మనకు ఆయన కనబడకపోయినా ఆయన మనల్ని ప్రేమించి మనల్ని బ్రతికిస్తున్నాడు కదా. మనము లోకం కొరకు బ్రతకకూడదు. మనల్ని బ్రతికించి మనకు ప్రాణం ఇచ్చి మనల్ని నడిపిస్తున్న మన ప్రభు కొరకు మనం జీవించాలి. ఎవడైనా లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని సెలవిస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవునిలారా, తండ్రి ప్రేమ మనలో నిలిచి ఉండినట్లుగా మన లోకమును ప్రేమించక హృదయపూర్వకంగా ప్రభునే ప్రేమిద్దాం. ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడు నేనుండు స్థలంలో మీరును ఉంటారని ఆయన సెలవిచ్చున్నాడు. కనుక హృదయపూర్వకంగా ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ నిత్య జీవంలో ప్రవేశించినట్లు దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, హృదయపూర్వకమైన నిన్ను ప్రేమించుటకు మాకు నేర్పించిన ఆయన. లోకంలో ఏది చూసి మేము ఆశించగా వాటి వెంబడిపోక వాటి కొరకు మేము జీవించగా నీ కొరకు నీ నిత్య జీవం కొరకు జీవించినట్లుగా మా హృదయాలు స్థిరపరిచి లోకంలో మాకు జీవితం దయచేసి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అటు జీవితం అందరం కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.